యుద్ధభూమిలో జాంబవంతుడు హనుమంతుని గురించి కేవలం ఈ 2 మాటల్లో విభీషణునికి చెప్పాడు. మీరు ఇది వింటే గూస్బంప్స్ రావాల్సిందే. ఇంద్రజిత్తు రామలక్ష్మణులపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో రామలక్ష్మణులతో పాటు ఎంతోమంది వీరులు పడిపోయారు. 67 కోట్ల మంది వానరులు చనిపోయారు. చాలా మంది దెబ్బతిన్నారు. హనుమంతుడు విభీషణుడు జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నాడు, కానీ విభీషణుని యొక్క ధ్వనిని బట్టి గుర్తించాడు. హనుమంతుడు క్షేమమేమో అని అడిగాడు జాంబవంతుడు. ఇక్కడ రామలక్ష్మణులతో పాటు ఎంతో మంది వీరులున్నారు, కానీ వారెవ్వరిని అడగకుండా కేవలం హనుమంతుడి గురించే ఎందుకు అడిగాడు అని ఆంతర్యం అంతు చిక్కలేదు విభీషణుడికి. అప్పుడు జాంబవంతుడు, హనుమంతుడు ఒక్కడు జీవిస్తే వానర సైన్యం చచ్చినా బ్రతికినట్లే, లేదా హనుమ ఒక్కడు మరణిస్తే అందరం బ్రతికి ఉన్నా చచ్చిపోయిన వాళ్ళతో సమానమే అని అన్నాడు. జాంబవంతుని ఆ 2 మాటలు వింటే చాలు హనుమంతుని బలం, శక్తి, సామర్థ్యం ఎంతటిదో ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ జై హనుమాన్ అని కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో వల్ల ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసినట్లయితే లైక్ చేసి ఇలాంటి షార్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.